అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడిలో ప్రసాదం స్టైల్లో దద్దోజనం అనేది చేసి చూపించబోతున్నానండి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు బియ్యాన్ని వేసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుందాము. 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత 2 కప్పులన్నర వాటర్ అనేది పోసుకుందామండి. ఏ కప్పుతో మనం బియ్యం తీసుకుంటామో మనం ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ ఆ కప్పుతోనే యూస్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బియ్యాన్ని అనేది నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వేయించుకుందాం. ఆవిరిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. రైస్ అనేది ఇలా ఉడికింది. నేనైతే అన్నం గిరితో మెత్తగా మెదుపుకుంటున్నాను. చూసారా ఇక్కడ ఎలా మెదిగిందో. ఇప్పుడు 1 కప్పున్నర కాచి చల్లార్చిన పాలు అనేది పోసుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పాలు అనేది. ఇప్పుడు నేను పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి. స్మూత్గా వస్తుంది. మీరు గెరిటితోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పప్పు గుత్తిని యూజ్ చేస్తున్నాను. ఇలా మెదిగిన తర్వాత కమ్మని పెరుగు 2 కప్పులు అయితే వేసుకోవాలి. ఇందులోకి కాస్తంత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు మెదుపుకోవాలండి. ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉంటే దద్దోజనం కూడా అంతే టేస్ట్గా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకుందాము. పచ్చనిపప్పు, సన్నటి ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు కూడా వేసుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు. ఇది వేగాలి. అల్లం ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే అల్లం ముక్కలు వేయలేదు. ఇందులో ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అన్నంలోకి ఈ పోపునంతా వేసేసుకుందాము. ఇలా కలుపుకోవాలి. అంతే, వెరీ వెరీ సింపుల్. రెడీ అయిపోయింది మన దద్దోజనం. అయితే కమ్మగా ఉంటుందండి ఈ దద్దోజనం అనేది. మీరు కూడా ఈ దద్దోజనాన్ని ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.